హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. రేపు బాలయ్య గారు వెండి తెర మీద మరొక్కసారి డబుల్ హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అయిపోయారు. ఆ సినిమా ట్రైలర్స్ చూస్తుంటేనే నిజంగానే హ్యాట్రిక్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఏం చెప్తారు? ఎలా ఉండబోతుందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు మాస్ ప్రజలకి, క్లాస్ ప్రజలకి దబిడి దిబిడే దబిడి ఫస్ట్ దిబిడే. డైలాగ్ అదే. ఎందుకంటే థియేటర్లు మోగిపోతాయండి. బికాజ్ 2 రీజన్స్కి మోగుతాయి. ఒకటి, బాలకృష్ణ గారు డబుల్ హ్యాట్రిక్ రేస్లో స్టార్టింగ్, మళ్ళీ అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేశరితో హ్యాట్రిక్ కొట్టాడు సంక్రాంతి బరిలో. అవును. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సంక్రాంతి బరిలో మళ్ళీ స్టార్ట్ అవుతోంది ఈ డాకు మహారాజ్తో. సేమ్ బాబీకి లాస్ట్ ఇయర్ వాల్తేరు వీరయ్యతో, చిరంజీవి గారితో హిట్ కొట్టారు. సెకండ్ మళ్ళీ హిట్ కొట్టడానికి ఆయన కూడా రెడీ అవుతున్నారు. మూడోది అఖండ, మన భగవత్ కేసరి, వీటన్నిటి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. ఆయన సినిమాకి ఎక్కలేని స్పీకర్లు తెచ్చుకుంటాడో, ఎక్కలేని డ్రమ్ములు తెచ్చుకుంటాడో మనకు తెలియదు. థియేటర్లో స్పీకర్లు కూడా బదులైపోతాయి. ఓకే, సో ఈ 3 కారణాల వల్ల రేపు దబిడి దిబిడి అనేది నేను చెప్పదలుచుకున్నాను. డైలాగ్ చాలా బాగుంది. ఆబ్వియస్గా ఆయన సాంగ్ కూడా ఉంది ఆ సినిమాలో. చాలా ట్రోల్ అయిన సాంగ్ అది, కానీ వింటున్న కొద్ది సాంగ్ బాగుంది. బట్ దాని గురించి ట్రోల్ విషయం మన అందరికి తెలిసింది. అవన్నీ పక్కన పెడితే సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఎడిటర్ని మెచ్చుకోవాలి. ముందు ఎడిటర్ ఎంత బాగా కట్ చేశాడంటే అది జనాలకి తెలియట్లా ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా ఈ సినిమా మలుపు తిరుగుతుంది. దాంట్లో శ్రద్ధా శ్రీనాథ్ ఉంది, ప్రజ్ఞా జైస్వాల్ ఉంది. అందరూ అనుకున్నారు ఊర్వశి రౌటెల్లాని తీసుకొచ్చి ఒక సాంగ్కి పరిమితం చేసేస్తారు, జస్ట్ ఒక ఐటమ్ సాంగ్ వాల్తేరు వీరలో చేసినట్టు అనుకున్నారు. కానీ ఈ అమ్మాయికి సినిమాలో క్యారెక్టర్ ఇచ్చారు ట్రైలర్లో చూసిన విధంగా. అవును. ఓకే, నెక్స్ట్ ఇంకా ఒక ప్రముఖ హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఉంది. అది మనం థియేటర్లో చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే బాలకృష్ణ గారి సినిమాలో ఆడవాళ్ళ ఆర్టిస్ట్, ఫీమేల్ ఆర్టిస్ట్కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇచ్చే మెసేజ్ అందరికి కూడా ఆడవాళ్ళకే ఉంటుంది. భగవత్ కేసరిలో చూసుకుంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్పి చిన్న పాపకి స్కూల్లో ఎలా నేర్పించాలి అనేది చూసాం కదా. అఖండాలో చూసినా కూడా ఆడవాళ్ళకి అంటే అమ్మ ప్రేమ. ఎంత కాదనుకున్నా మీరు అన్నట్టు బాలయ్య గారు యాక్షన్ చేస్తూ ఉంటారు, కామెడీ చేస్తూ ఉంటారు. లాస్ట్లో ఎక్కడో చోట ఆడవాళ్ళకి సంబంధించి ఒక మెసేజ్ ఉండేలా చూసుకుంటారు. ఎందుకు అంటే ఆయన ఇచ్చే ప్రాధాన్యత, ఆ కుటుంబం ఇచ్చే విలువ ఆడవాళ్ళు. అంటే మిగతా వాళ్ళు ఇవ్వట్లేదని కాదండి. ఎన్టీ రామారావు గారి నుంచి ప్రతి ఇంటర్వ్యూ చూసుకోండి, ఎన్టీ రామారావు గారు ఆడవాళ్ళని ఎలా గౌరవించేవారు. ఆయన వస్తే అన్నగారు వచ్చారని నిలబడే వాళ్ళు ఎవరైనా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఇప్పటికీ బాలకృష్ణ గారు వస్తే బాలయ్య బాబులో చిన్నపిల్లాడు ఉంటాడు, ఆయన ఎంత పద్ధతిగా చూసుకుంటాడు. ఆయన అందరి కోపం చూసాం అందరం. ఆయన మనసు ఎంత సెన్సిటివ్ అనేది ఆయనతో నటించిన వాళ్ళకి, ఆయనతో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. నిన్న బాబీ గారు కూడా అదే చెప్పారు. నిన్న ఒక డైలాగ్ చెప్పారు బాబీ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఆయనే ఓపెన్గా చెప్పేశారు. ఒక హిందీలో ఒక అవతల విలన్ నీ ఏదో ఒక డైలాగ్ చెప్తే అది ఆల్రెడీ థియేటర్లో బాలయ్య నోట్లోనే వినాలి. మనం రివ్యూవర్స్గా మనం వినడం కన్నా ఆయన నోట్లో చెప్తేనే బాగుంటుంది. కొన్ని మాటలు ఎవరు చెప్పాలో వాళ్ళే చెప్పాలి. యా, సో దాంట్లో నాకు ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నారు, ప్రాణం తీసే వాళ్ళు కాదు, నాకు ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నారు అన్న విధంగా ఓ డైలాగ్ పెట్టారంట. అంత మనసు మంచిది కాబట్టి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆ ట్రైలర్ కట్ని అంత నీట్గా ఎడిట్ చేశారు ఎడిటర్స్. ప్లస్ సినిమాటోగ్రఫీ, ఎక్కడ డార్క్ షేడ్, ఎక్కడ సూర్యుడు. అంటే బాలకృష్ణ గారు గుర్రం మీద ఒక నల్ల వస్త్రం కట్టుకొని వస్తుంటే నాకు ఆదిత్య 369లో కృష్ణదేవరాయ గారు ఆ కృష్ణకుమార్ అనే అతన్ని కాపాడడానికి వెళ్ళినప్పుడు సేమ్ గెటప్లో వస్తారు. నాకు తెలిసి ఇది బాలయ్య గారే సజెస్ట్ చేస్తుంటారని బాబీ గారికి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ క్లాత్ కట్టుకొని రావడము, ఆ కళ్ళు రౌద్రంగా చూడడము, ఎస్ అది నాకు ఆదిత్య 369తో పోల్చినట్టుగానే నాకు అనిపించింది. నెక్స్ట్ ఇందులో ఆయన ఒక చిన్న పాపతో ఒక సాంగ్, చిన్ని అనే సాంగ్ రిలీజ్ చేశారు తమన్ గారు. ఎంత అద్భుతంగా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది. ప్లస్ ఉచ్చారణ, నేను చాలాసార్లు చెప్పాను, ఆయన తెలుగు వ్యాకరణం ఎంత బాగుంటుందంటే అంత బాగుంది. సినిమా ఇట్స్ డైరెక్టర్ ఆర్టిస్ట్ అంటారండి ఇలాంటి వాళ్ళని. చాలా మంది ఉన్నారు, దాంట్లో బాలయ్య గారు నెంబర్ 1 ఉంటారు డైరెక్టర్ ఆర్టిస్ట్లో. ఎందుకంటే డైరెక్టర్ ఏజ్ చెప్తే అది. అంత ఏజ్లో డాన్స్ చేయడం ఎంత కష్టం అండి. అదే కదా, ఈ ఏజ్లో ఎంత కష్టం, ఎంత వ్యాయామం. అది పక్క ఎమ్మెల్యే హిందూపూర్లో చూసుకోవాలి,
రాజకీయాల్లో ఉండాలి, సినిమాలు జనాలకి ప్రేక్షకులు సంక్రాంతికి నా ప్రేక్షకుడికి నేను ఆనందం ఇవ్వాలి, నన్ను ఇష్టపడే వాళ్ళకి నన్ను చూసి నేను ఆనందపరచాలి ఈ అనే మధ్య కాలంలో ఉద్దేశంతో. పెద్ద హీరోలు అటు ఇటుగా మిస్ చేసిన బాలకృష్ణ గారు మాత్రం Never. సమస్యలే. ఎవరండి ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ సినిమా రిలీజ్ అవుతుంది మన బోయపాటి సినిమాతో అఖండ 2 వస్తుంది కదా, ఆ, అఖండ 2 షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఉమ్, ఇందులో ఇంకొకటి ఏంటంటే ప్రజ్ఞా జైస్వాల్ గారు మళ్ళీ సెకండ్ టైం బాలయ్య గారితో నటిస్తున్నారు. ఉమ్, అండ్ శ్రద్ధా శ్రీనాథ్ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంటుందంట ఈ సినిమాలో. అండ్ అందరూ చాలా మంది చెప్తుండేది ఏంటంటే మన నాగవంశీ గారు కూడా ఒకసారి ట్వీట్ చేశారు, ఒక సీన్ సమరసింహారెడ్డికి మించి ఉంటుందంట, దానికి బీజిఎం అదరగొట్టేశారంట తమన్. ఉమ్, సో సమరసింహారెడ్డి లెవెల్లో మాస్ ఎలివేషన్ ఉండబోతుంది ఒక సీన్ అని చెప్పి. సో పీపుల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్. అంటే హైప్ ఇవ్వడం కాదు, మనం అవును. ఆయనలోనే ఒక హైప్ ఉంది. ఇప్పుడు ఈ లుక్ చూసిన తర్వాత కూడా అసలు ఏమేం గెటప్స్ చేశారా అనేది కూడా మనకు అర్థం కాని ప్రశ్నే. అంటే ఒక్కసారి బాలకృష్ణ గారి సినిమా చూస్తే ఆ వైబ్ అనేది ఉంటుందండి. అవును. అది ఫ్లాప్ సినిమా అవ్వండి, ఆడకపోయిన సినిమా అయినా అవ్వండి, డిజాస్టర్ అయినా అవ్వండి, సూపర్ హిట్ అయినా అవ్వండి, ఒక్కసారైనా జనాలు థియేటర్కి వెళ్ళి ఆయన సినిమాని చూస్తారు. రీజన్ ఏంటంటే ఆయనలో ఒక వైబ్ ఉంటుంది, ఆయన ఇప్పుడు డైలాగ్ ఉచ్చారణ ఉంటుంది. కంటి చూపుతో ఎవరైనా ట్రైన్లు వెనక్కి పంపించగలుగుతారా? అది డైరెక్టర్ది అది చేసిన బాలయ్య గారు. అది చేసింది డైరెక్టర్ అయినా అది బాలకృష్ణ గారు కంటి చూపు వల్లే వెనక్కి వెళ్ళినట్టు. ఈ మధ్య ఆ ఏజ్ వచ్చిన హీరోలు, అంటే ఆ ఏజ్ లో ఉన్న హీరోలు సమాజానికి మన వల్ల ఇన్స్పైర్ అవ్వాలి అని చూస్తున్నారు. ఏదో సినిమా తీసేసాం కదా, జనాల మీద వదిలేసాం కదా అని కాకుండా ఒక మెసేజ్, ఆ మెసేజ్ ఎవరికి ఇవ్వాలనేది కథల ఎంపికలో ఉంటుంది. అలాంటి దాంట్లో బాలకృష్ణ గారు ముందడుగులో ఉన్నారు. ఎందుకంటే సమాజానికి ముఖ్యమైనది మహిళ, అంతే కదండి. అమ్మ. ముఖ్యంగా ఇప్పుడు హీరోయిన్స్ దగ్గరకు వచ్చేసరికి ఏజ్ కూడా కన్సిడర్ చేస్తూ ఉంటారు. అవును. బట్ బాలకృష్ణ గారి దగ్గరకు వచ్చిన తర్వాత ఎందుకు అది లెక్కలోకి తీసుకోరు? లేదండి, ఎందుకంటే అంత ఆడ్ గా కూడా ఉండవు. ఇప్పుడు ప్రజ్ఞా జైస్వాల్ గారికి ఆయనకి ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉందో మనం మాట్లాడుకోవడం పక్కన పెడితే, నా పక్కన అమ్మాయి హీరోయిన్ గా నప్పుతుందా లేదా, మరి చిన్నపిల్ల అయిపోతుందేమో. ఇప్పుడు శ్రీలీలని కూతురుగా చేసుకున్నారు కానీ హీరోయిన్ గా చేసుకోలేదుగా, అవును, కూతురే కదా శ్రీలీల. అవును. సో అలాగా ప్రజ్ఞా జైస్వాల్ గారిని కూడా ఆయన పక్కన బాగుంటుందా, ఆ ఫేస్, అవును. ఆయన ముఖం ఇంత ఉంటుందండి, దాని పక్కన కోల ముఖం ఉన్న వాళ్ళు, కొంచెం హైట్ ఉన్న వాళ్ళు, కొంచెం అంటే ఆయన డైలాగ్ చెప్పినప్పుడు పక్కన వాళ్ళ కళ్ళల్లో ఆ క్యారెక్టర్కి ఆ న్యాయం చేయగలరా లేదా. ఇప్పుడు నయనతార గారితో ఆయన 3 సినిమాలు చేశారు, కానీ ఎగ్జాక్ట్ ఉంటది, ఎగ్జాక్ట్ మంచి పేరుగా అదే ఉంటారు. పోతుంది. సారీ 2 సినిమాలు అనుకుంటా, సింహ అండ్ మన ఇదేంటి సినిమా, శ్రీరామరాజ్యం, సీతగా చేసింది ఆమె, లవకుశ రీమేక్. అవును. సో అట్లా త్రిష గారితో చేశారు. అలా అని చెప్పి ఇప్పుడు వస్తున్న మన న్యూ కంబర్స్, న్యూ హీరోయిన్స్ ఏజ్ తక్కువ ఉన్నా పర్లేదు, నా పక్కన గ్లామరస్గా ఉండాలని అనుకోరు ఆయన. ఆయన అలాగే చెప్తారు కూడా, అవును. ఆడవాళ్ళ క్యారెక్టర్కి వాల్యూ ఉండాలి, గ్లామర్ ఒక్కటే కాదు. గ్లామర్ దానికి మీరు ఎవరినైనా తీసుకోరండి, నేను డాన్స్ వేస్తాను, కానీ ఆ క్యారెక్టర్కి డైలాగ్ ఉండాలి. ఇంకొక గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని సినిమాలైనా చూడండి, బాలకృష్ణ గారి సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్కి వాల్యూ ఉంటుంది, ఏదో వచ్చి నిలబడ్డామని కాదు. చాలామంది ఆర్టిస్టులు చెప్పారు ఆయన సినిమాలో డైలాగ్ ఖచ్చితంగా ఉంటుందండి, ఒక్క సీన్ అయినా మాకు ఉంటుంది, ఒక్క క్లోజప్ అయినా మాకు ఉంటుంది, ఆయన అలా చూసుకుంటారు, ఆయన కన్నా ఎక్కువ మాకు వాల్యూ ఇస్తారు. ఆయన సీన్లో ఉన్నాడు అనుకోండి, ఆయన్నే చూస్తాం, అంతే. ఆయన ముందు ఉంటే ఆయనే చూస్తాం, కానీ ఆయన పక్కనుండే ఆర్టిస్టులను కూడా చూసేలాగా చేసే ఆర్టిస్ట్ బాలకృష్ణ గారు. అట్లీస్ట్ ఒక ఎక్స్ప్రెషన్ తోనైనా అంతే అది ఉంటది. ఆయన ఎలా ఉంటాడంటే వాళ్ళ నాకు ఎలివేషన్ రావాలి అంటే వాళ్ళ సీన్ పండితేనే నేను పండుతాను అంట. అవును, హీరోలు ఎలా అనుకుంటారు, నేను పండితే వాళ్ళకి వస్తుంది కదా అనుకుంటారు కొంతమంది, అవును. కానీ ఆయన సినిమాలో అలా ఉండదు. మీరు అన్ని సినిమాలు గమనించండి, వాళ్ళ సైడ్ నుంచి కథ నడిస్తే ఈయన ముందుకు సాగిస్తాడనమాట. సో అలాంటిదే ఈ డాకు మహారాజ్ అనేది రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. సినిమా ప్రేమించే వాళ్ళు, సినిమాని ప్రేమించే నాలాంటి వ్యక్తులు ఈ సినిమాని కూడా ఆదరిస్తారు. మరోసారి బాలకృష్ణ గారికి హ్యాట్రిక్ రేసులో హ్యాట్రిక్ ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే దీంట్లో ఆయన నిన్న బాబీ గారు చెప్తుంటే మీరు సినిమా చూడండి చాలు మీకు అర్థమైపోతుంది అన్నారు. హీ డజంట్ గివ్ మచ్ ఎలివేషన్స్ అన్నమాట. బాలకృష్ణ గారిని పెట్టుకొని ఎవరైనా మా హీరో గారు సినిమా గురించి ఎంత చాలా పొగుడుతారు, ఆయన ఏమీ మాట్లాడలేదండి. చాలా సింపుల్ సెన్సిబుల్ స్పీచ్ ఇచ్చారు ఆయన గురించి. బాలకృష్ణ గారు కూడా అంతే పద్ధతిగా అన్ని సినిమాలు ఆడాలి, అందులో నా సినిమా ఆడాలి అన్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ దబిడి దిబిడే టుమారో. థ్యాంక్ యూ సో మచ్.